కంప్లీట్ టెండర్ సిస్టమే స్కామ్ ఇది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్టు స్కామ్ కోసమే టేకప్ చేసింది. దోసుకుందామనే దోసుకునేటోడు కూడా కనీసం ప్రాజెక్ట్ అన్న క్వాలిటీలో కట్టాలి కదా. అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆర్ ఇతడు, ఆయననే చీఫ్ ఇంజనీర్. 80,000 పుస్తకాలు చదివాడు. నేను 80,000 చదవలే. ఆయన కొత్త గొప్ప కామన్ సెన్స్ చెప్తున్నా. దిస్ ఇస్ కంప్లీట్ టెండర్ మేనేజ్. గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇది 2016లో మొదలు పెట్టుకుని ఆపరేషనల్ 2019లో, అంటే 2 సంవత్సరాలు పైచిలకు 10 మాసాలలో ఇది కంప్లీట్ చేసింది. అంత తొందర ఏముండే అనేది ఒక క్వశ్చన్. ఆఫ్టర్ ఫస్ట్ యూజ్ 2019 itself, damages like cracks, seepage and loose concrete blocks were noticed at all 3 barrages. నీళ్లు గారిపోతున్నాయి, క్రాకులు డెవలప్ అయినాయి, కాంక్రీట్ లూజ్ అవుతా ఉంది. మొత్తం తుపాస్ అన్నట్టు. డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టడము, డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్. అన్నారం అండ్ సుందిల్లా వేర్ రీలొకేటెడ్. కంప్లీట్ లొకేషన్ మార్చేసింది. ఒరిజినల్లీ ప్లాన్డ్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ ప్లాన్ సైట్స్ బై స్టేట్ హై పవర్డ్ కమిటీ వితౌట్ కండక్టింగ్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్. కారణం ఏంది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది, సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? దీనిలో ఉన్న మర్మం ఏంది? మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు? ఏ డిజైన్ బట్టి L1 వచ్చింది, ఎవరికి L2 వచ్చింది? నువ్వు ఫౌండేషన్ మార్చేసినావు, లొకేషన్ మార్చేసినావు, నీ టెండర్ ప్రక్రియనే తప్పైతుంది. నువ్వు మళ్ళా ఇటు ఈ పేపర్లన్నీ నువ్వు కమిటీకి ఎందుకు ఇవ్వలేదు? మాకు ఉన్నదని షీట్ పైల్ కట్ ఆఫ్స్ మీరు డిజైన్ లో పెట్టి టెండర్ సిస్టమ్ దాన్ని బట్టి L1 డిసైడ్ అయితే మరి సీకెంట్ కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు? లొకేషన్ మారడానికి మర్మం ఏంది? కాస్ట్ ఎంత మిగిలింది? సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర. నేను ఇది వేస్తా టెండర్, నాకు L1 వస్తుంది, నేను తక్కువ వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ ఐఏఎస్ ఆఫీసర్లు, మీ కాంట్రాక్టర్ మొత్తం పై నుంచి కింద దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది. షీట్ పైల్ నుంచి సీకెంట్ పైల్ కు పోయినప్పుడు నువ్వు L2 తోటి కన్సల్ట్ చేసినవా? ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే L2 డాక్యుమెంట్స్ పాత డేట్లు మారుస్తారు. అందుకనే కొందరు జేఎస్ రంజన్ లాంటి ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పెద్ద పొజిషన్లలో. డిపార్ట్మెంట్లు కూడా మారలేదు అనుకుంటాలి. దిస్ ఈజ్ ఓన్లీ 1 ప్రాజెక్ట్ బ్రదర్. ఇందులో చాలా మార్గం ఉన్నది. లెటర్ల పైన కనబడుతున్నది సూపర్ఫిషియల్. దేర్ హ్యాస్ టు బి ఎ థరో సిబిఐ ఎంక్వైరీ ఇంటూ దిస్. కల్వకుంట్ల ఫ్యామిలీ నథింగ్ లెస్ దెన్ టెర్రరిస్ట్ అండ్ ఐ హావ్ మేడ్ అ కమెంట్ ఇన్ ద పాస్ట్. రేవంత్ విల్ బి ఫార్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అండ్ హీ ఈస్ ప్రూవింగ్ టు బి సో. ఇంత పెద్ద ప్రాజెక్ట్ క్వాలిటీ ఎడిటింగ్ చేసుకోరండి. అంటే ఎంత హెవీ కరప్షన్ ఉంటాయి ఇవన్నీ. మళ్ళీ మింగేది ఒకటే మింగాలి. ఆ ఫైలింగ్ ఏదైతే మార్కెట్ డిజైన్, ఆ డిజైన్ మార్పిడి మళ్ళీ దానిలో క్వాలిటీ లేదు. అన్నారం సుందిల్లా 2 are vulnerable. అంటే అవి కూడా ఏమన్నా కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు. ఈ మిగిలిందేంది ఇలా? ఇవన్నీ చూస్తుంటే